మాస్ డైరెక్టర్, మరొకరు క్రేజీ యాక్టర్, ఇంకొకరు సూపర్ స్టార్. మరి ఒకేసారి ఈ ముగ్గురు బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేస్తే ఆడియన్స్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తుంటారు? ఏ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపించుతారు? అసలు ఈ సినిమాలు కథా కమామిషి ఏంటి? లెట్స్ వాచ్. జాట్ తో బాలీవుడ్ బాట పట్టిన గోపీచంద్, జాక్ తో బరిలోకి దిగిన సిద్ధు, గుడ్ బ్యాడ్ అగ్లీతో పోటీ పడుతున్న అజిత్, ఇలా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ ముగ్గురు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడంతో ఎవరు ఎడ్జ్ తీసుకుంటారా అంటూ ఈగర్ గా వెయిట్ చేశారు మూవీ లవర్స్. అయితే వీరసింహారెడ్డితో సాలిడ్ సక్సెస్ కొట్టిన గోపీచంద్, జాట్ తో బాలీవుడ్ లో పాగా వేస్తాడా లేదా అన్న క్యూరియాసిటీ కాస్త ఎక్కువగా ఉండింది. గదర్ 2తో ఫామ్ లోకి వచ్చిన సన్నీ డియోల్, మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రామిస్ బ్యానర్ తోడవడంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. ఈ ఐ నో మాస్ పల్స్ అంటూ రొటీన్ యాక్షన్ చిత్రాన్ని భుజాల మీదకెత్తుకున్న ఈ డైరెక్టర్ తనదైన టేకింగ్ తో సినిమాని ఒడ్డున పడేశాడనే చెప్పాలి. ఇక 100 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అయితే తొలి రోజే దాదాపు 10 కోట్లు వసూలు చేసిన జాట్ ఊపు చూస్తుంటే అదేమంత కష్టం కాదు. ఇక తెలుగు డైరెక్టర్ తీసిన ఈ సినిమా తెలుగులోనే రిలీజ్ కాకపోవడం విచిత్రం. ఇక 4 ఏళ్లుగా హిట్ కోసం కాచు కూర్చున్నాడు అజిత్. పింక్ రీమేక్ గా వచ్చిన నేర్కొండ పార్వాయ్ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం, అంచనాలు పెంచుకున్న విడాముయర్చి బోల్తా పడ్డంతో ఆశలన్నీ గుడ్ బ్యాడ్ అగ్లీ మీద పెట్టుకున్న పరిస్థితి. అయితే అజిత్ ని అవపోసన పట్టిన డైరెక్టర్ అభిమానులకి ఏం కావాలో అవి పేర్చుకుంటూ పోయాడు. దీంతో అజిత్ ఫ్యాన్స్ కి ఈ సినిమా మంచి విందు భోజనం అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా 24 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా అజిత్ కి సాలిడ్ హిట్ ఇచ్చిందా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే హిందీలో జాట్ చేసిన మైత్రియే ఈ సినిమాని కూడా నిర్మించడం విశేషం. ఇక ఒకే రోజున రిలీజ్ చేశారంటే ఒకటి పైన ఒకటి కవర్ చేస్తుందన్న ధీమా కాబోలు. ఇక చివరిగా డీజే టిల్లుగా ఆడియన్స్ కి దగ్గరైన సిద్ధు, జాక్ తో పెద్ద జోకర్ గానే మిగిలినట్టు కనిపిస్తుంది. జాక్ గా సిద్ధు పర్వాలేదనిపించినా ఉర్దూ మిక్స్ అయిన హిందీ ఆడియన్స్ కి చిరాకు తెప్పించిందని, స్పై థ్రిల్లర్ జానర్ లో వచ్చినప్పటికీ సినిమాలో చెప్పుకోదగ్గ కథ కానీ, ఎగ్జైట్ చేసే థీమ్ కానీ లేకపోవడంతో కేవలం తొలి రోజు 2 కోట్లు మాత్రమే సాధించి టిల్లుగాడు జాక్ తో పెద్ద జోకర్ గా మిగిలిపోయాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పోటీలో జాట్ సినిమానే కాస్త ఎడ్జ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.